హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమృత అఫీషియల్. ఇంకెవరన్నా కొత్తగా వస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు వచ్చేసి సండే కదా, మేమైతే రేపటి నుంచి స్కూల్కి వెళ్తాం ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మీ కూరలు ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా కూరలో వచ్చేసి మటన్. కొంతమందికి మటన్ కర్రీ ఎలా వండుకోవాలో తెలియదు కదా, మా మమ్మీ చేస్తున్నారు. అది మీకు మొత్తం క్లియర్గా చూపించేస్తాను. ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. చాలా బాగుంటుంది. మీకు కూడా మటన్ అంటే ఇష్టమా? ఈరోజు మీది ఏం కర్రీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మటన్ని మంచిగా ముక్కల కింద కోసుకుని మంచిగా ఒక 2 to 3 times మంచిగా కడుక్కోవాలి. నెక్స్ట్ వచ్చేసి కడుక్కున్నాక ఇలా ఒక బౌల్లో అయితే పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 3 or 4 పచ్చిమిర్చి తీసుకున్నాక ఇలా ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఇలా మటన్ కడుక్కుని ఉల్లిపాయలు కట్ చేసుకున్నాక ఏం చేయాలంటే, ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు వేపుకొని మటన్ వేసి ఉప్పు కారం వేసుకుని ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసాక కొంచెంసేపు మగ్గనివ్వాలి. వాటర్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకులు, మసాలాలు, గరం మసాలా అవన్నీ వేసుకున్నాక కొంచెం సేపు మగ్గనివ్వాలి. 10 to 20 minutes వరకు ఉడికించుకోవాలి. దాని తర్వాత ఇలా వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసి వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీలోకి వెల్లుల్లిపాయలు, దాల్చిన చెక్క, అల్లం అవన్నీ వేసుకుని మిక్సీ పట్టాలి. వేసుకుంటూ మిక్సీ కొట్టుకున్న తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం మటన్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉడకనివ్వాలి. దాని తర్వాత మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం వేడి అన్నంలో వేసుకుని తినడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.